ఆమె కుటుంబ జీవితంలో ఓడిపోయిన స్త్రీ నిందల అవమానాల మధ్య బ్రతుకుతూ జీవితాన్ని ముగించేయాలనే ఆలోచనలో ఉందట. ఎప్పుడు చచ్చిపోదామన్న ఆలోచన ఉంటే తన స్నేహితురాలు ఒక ఆమె వాట్సాప్లో ఫ్లయర్ షేర్ చేసిందంట. దైవజనుడు వస్తున్నారు ఇండియా నుండి, 3 రోజులు దేవుని వాక్యం అందించి నీకోసం ప్రార్థన చేస్తారు. నాకు తెలిసి నీకు చాలా సమస్యలు ఉన్నాయి, ఒకసారి అలా సభల్లో కూర్చో, వాక్యాన్ని విను, నీకున్న ప్రతి సమస్యకు పరిష్కారం అక్కడ ఉంది. ఒకవేళ నేను ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరకకపోతే, నా మనసులో ఉన్న సంఘర్షణకు పరిష్కారం దొరకకపోతే, ఈ మీటింగ్స్ అయిన తర్వాత నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, చచ్చిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నా సమస్యలు ఎవరితో చెప్పుకోలేను, నా బాధలు ఎవరితో చెప్పుకోలేను. కేవలం దేవుడు మాత్రమే నా మొర ఆలకించాలి, ఆయనే నాకు భరోసా ఇవ్వాలని 3 రోజులు ఒక ఎక్స్పెక్టేషన్తో దేవుని సందుకు వచ్చాను. ఎంతమంది ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ప్రసంగం నాతోనే మాట్లాడుతున్నారు అన్నట్టుగా స్పష్టంగా నా గుండెల్లో ఉన్న ప్రతి ప్రశ్నకు సమాధానం వచ్చేస్తూ ఉంది. దేవుని కార్యం తప్ప మరొకటి కాదు, నా జీవితాంతం యేసయ్య కోసం జీవిస్తానని ఆ సహోదరు ఒక మంచి తీర్మానం చెప్పినప్పుడు నేను చాలా ప్రభువును స్తుతించాను. ఇక్కడ కొన్ని వేల మంది ఉండొచ్చు, ఆన్లైన్లో బహుశా కొన్ని వేల మంది ఈ కార్యక్రమం చూస్తూ ఉండొచ్చు. ఎవరికి ఏ సంఘర్షణ ఉందో నాకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడు. ఆయన మీ స్థితిగతులను చూస్తున్న దేవుడు. మీ హృదయంలోనికి తొంగి చూస్తున్న ప్రతిసారి ఎన్నో అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మీ హృదయంలో ఉండుండొచ్చు. వాటన్నిటికీ పరిష్కారం దేవుని లేఖనాల ద్వారా, వాగ్దానాల ద్వారా దేవుడు మనకిస్తాడు.